ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అదే చెప్పింది, మనం తెలుగులో మన మాతృభాషలో ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఓకే, మై నేమ్ ఈజ్ శ్రీనివాస్ భూసారపు. ఐఎమ్ చీఫ్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇండియాస్ ఫస్ట్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఆఫీసర్, India's first fintech innovation officer from the Ministry of Finance. I am part of UPI. Next వచ్చే e-rupee కూడా, ఇక మీరు విని కూడా ఉంటారు. e-rupee లో we are doing lot of things. ఈ టీ హబ్ లైక్ అట్లాంటి యూస్ కేసెస్ చాలా రావాలి. ఓకే, సో ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, అంతే కదా. సైబర్ సెక్యూరిటీ వన్ ఆఫ్ ద క్రిటికల్ ఏరియా ఫర్ us now. ఓకే, అంటే సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు జరుగుతున్నాయి? సో దానికి మెంటల్ వెల్ బీయింగ్ ఎట్లా అవ్వాలి, డిజిటల్ వెల్ బీయింగ్ ఎట్లా అవ్వాలి, డిజిటల్ వెల్ బీయింగ్ కూడా కావాలి. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. యంగ్స్టర్స్ కొత్త కొత్త సొల్యూషన్స్ ఎట్లా బిల్డ్ చేయాలి ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా 14416 అనే నంబర్ విన్నారు ఎప్పుడైనా? 14416 అదేంటంటే మీరు ఏంటో చెప్తుంది, మీ మెంటల్ స్టేజ్ ఏంటో చెప్తుంది. 14416 మెంటల్ వెల్ బీయింగ్ అంటాం దాన్ని. సో అలాంటిది చాలా కేసులలో సైబర్ క్రైమ్స్లలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మెంటల్ కండిషన్ అక్కడ ఆ సైబర్ క్రైమ్స్ ఏమంటాం అంటే దీన్ని సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటాం. వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ చాలా వాడతారు. మన మైండ్ ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని మన ఓటీపీ చెప్పేటట్టు చేస్తారు. మన ఓటీపీ మనమే చెప్తుంటామా లేదా? సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుందంటే మన కన్సెంట్ లేకుండా అసలే జరగదు, మన ప్రమేయం లేకుండా అసలే జరగదు. అది అందుకే ఆ స్టేజ్ లో మనం రీసెంట్ గా చూసాం కొన్ని డిస్ట్రిక్ట్లలో క్రిప్టో కరెన్సీస్ లో ఇన్వెస్ట్ చేసి, క్రిప్టో ఫ్రాడ్స్ లో ఇన్వెస్ట్ చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. రీసెంట్ గా ఒక ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాం మేము జగిత్యాల ఏరియాలో. 1200 కోట్ల రూపాయలు, కెన్ యు ఇమాజిన్? 1200 కోట్ల రూపాయల ఫ్రాడ్స్. మళ్ళీ చేసేది ఎక్కడికో వెళ్తుంది, అక్కడ ఉన్న పర్సన్స్ ని పట్టుకోవడం జరిగింది. అక్కడ చూస్తే ఏముండదు వాళ్ళే. ఎగ్జాంపుల్ చెప్తా, వెరీ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుంది అనేది. వైజాగ్ లో ఒక రిటైర్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. అతని రిటైర్మెంట్ మనీ ఒక 2 కోట్లు వచ్చి పడ్డది అక్కడ ఆయన అకౌంట్ లో. సో పడగానే ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, సైబర్ క్రిమినల్స్ ఏం చేశారంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నారు. సో వాళ్ళకు ఆ పూలింగ్ అవన్నీ చాలా హై అండ్ టెక్నాలజీ అన్నాడు వాళ్ళు వాడేది. పడగానే ఇక్కడ 2 కోట్లు పడ్డది. సో ఈ స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్, న్యూడ్ కాల్స్ అని అంటుంటారు చూసారా. సో దానికి ఏదో న్యూడ్ కాల్ చేసి ఫోటోగ్రాఫ్ చేసి దాన్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. చేయగానే సో సరెండర్ అయ్యాడా, ఒక సైబర్ క్రైమ్ అయింది అక్కడ. సో ఫైన్ అయిన తర్వాత ఈ బ్లాక్ మెయిల్ చేయగానే ఇతను ఒక్కొక్క విడతలుగా 2 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. ఎట్లా, ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఎవరో ఒకరికి వెళ్ళాలి కదా. మళ్ళీ నేను పంపుతున్నా అంటే ఒక్కొక్కరికి వెళ్ళాలా లేదా? ఆ వెళ్ళే అకౌంట్ క్రిమినల్ ఉండకుండా చూసుకుంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రిమినల్ కాకుండా చూసుకుంటాడు. ఆ క్రిమినల్ కాకుండా ఎట్లా చూసుకుంటాడంటే ఇప్పుడు మన ఎక్కడైతే విలేజ్ ఏరియాలలో, రూరల్ ఏరియాలలో ఐడియల్ గా ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు. అందులో ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకుంటాడు. ఓకే, ఆ ఏజెంట్ ఏం చేస్తాడంటే ఒక 20-30 అకౌంట్ల సోర్స్ చేస్తాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, బాబు నీకు 1 లక్ష రూపాయలు వేస్తే నువ్వు ఒక 2,000 ఉంచుకొని నాకు ఒక 92,000 నాకు 98,000 నాకు ఇచ్చేయమని చెప్తా ఉంటాడు. నేను ఫ్రీగా వచ్చేయమనే కదా. ఈ గాంజా ఇవన్నీ అలవాట్లు ఎట్లా వస్తున్నాయంటే అందుకే వస్తున్నాయి, డ్రగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆ 2,000 రాగానే సో అలా 1 లెగ్గు, 2 లెగ్గులు, 3 లెగ్గులు ఇట్లా వెళ్తుంటాయి అన్నమాట. సో అంటిల్ అన్లెస్ ఇక్కడ ఈ అకౌంట్లలో ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. పోలీసు డిపార్ట్మెంట్, సైబర్ క్రిమినల్స్ ఇలా పట్టుకోగలుగుతారు ఈజీగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2-3 లెగ్గులు ట్రస్ట్ బిల్డ్ చేయగానే 4th లెగ్ నుంచి క్యాష్, ఫిజికల్ క్యాష్ లో కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. 2-3 లెగ్గులు అవగా. సో ఫిజికల్ క్యాష్ అప్పుడేంటి 2,000 ఇస్తారు కదా, 1,00,000 రూపాయలు ఇవ్వగానే అది విత్డ్రా చేస్తాడు. 1,00,000 రూపాయలు విత్డ్రా చేసి 95,000 ఇస్తాడు ఏజెంట్ కి.
ఓకే 2000 ఉంచుకున్న ఫ్రీగా వచ్చింది కదా. సో ఈ 99,000 నుంచి ఈ ఇంకొక అగ్రిగేటర్ అంటాం ఈయనని, మన భాషలో ఏంటంటే కాంట్రాక్టర్, వీళ్ళందరూ పోల్ చేసిగా ఈయన 8,000 తీసుకుంటాడు. ఓకే ఇక్కడ నుంచి 90,000 ఎటు వెళ్తున్నాయో తెలియదు, 90,000 ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. అవి ఏమైంది అంటే స్లోగా USDT అని ఉంటుంది, యుఎస్ ఈథర్ అని క్రిప్టో కరెన్సీ ఉంటుంది. సో క్రిప్టో కరెన్సీకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ప్రాబ్లం అదనమాట. అందుకోసం ఇంత ప్రయత్నాలు చేస్తుంది, వెళ్ళి పట్టుకుంటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళకి ఏమీ తెలియదు. అక్కడ ఆ చుట్టుపక్కల ఒక్కొక్క ఏజెంట్ 40 మంది 50 మంది చేస్తున్నాడు ఇట్లా. సో ఇప్పుడు నేను వెళ్తే అక్కడ బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్స్ ఫ్రీ చేస్తున్నాం అనమాట. అకౌంట్స్ ఫ్రీ చేసేటప్పుడు ఎవరి అకౌంట్ ఫ్రీ చేస్తున్నాం ఇప్పుడు దానికి ఏమైనా తెలుసా దీనిలో? ఇది జరుగుతుంది. యంగ్స్టర్స్ ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. If you find some use case, some cyber security use case for this is very very important. How it is happening. So ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను ఇప్పుడు. సో ఇది అవ్వగానే ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1930 కాల్ చేస్తున్నాం. ఓకే 1930 కాల్ చేయగానే ఈ అకౌంట్ ఎక్కడ జంప్ అవుతుందో ఆ జంపింగ్ ప్రకారం ఆ అకౌంట్స్ అన్ని ఫ్రీ చేసేస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ అలా జెన్యూన్ అకౌంట్ జెన్యూన్ హోల్డర్ అయినా కూడా అతని అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం. సో దీని వల్ల ఈ కేసు కూడా ఎక్కువ జరుగుతుంది. ఆ క్రిమినల్ చూడండి జెన్యూన్ వాళ్ళని కూడా ఇన్ బిట్వీన్ పెట్టేస్తా ఉంటారు. సో దట్ స్కోరింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యూజ్ చేసి యు షుడ్ హావ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అతని జెన్యూన్ అకౌంట్ కాదా అనేది కూడా వెరిఫికేషన్ చేయడానికి RBI లో కొత్త యూజ్ కేస్ బిల్డ్ చేయమని చెప్పింది. దీని రిస్క్ స్కోరింగ్ ఐడెంటిఫై చేయడానికి చెప్పింది. సో యు కెన్ బిల్డ్ దట్. ఓకే సో అలా చూడండి ఇప్పుడు అమాయకులు సైబర్ క్రైమ్ లో ఉన్నట్టా లేదా, తెలిసి తెలియక. సో దీనివల్ల కొందరు ఎంప్లాయీస్ నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్ళి చూసామన్నమాట కొన్ని కేసులలో. అక్కడ రీసెంట్ గా చూసారు కాల్ సెంటర్ బస్ చేశారు. ఒకటి 40,000 కాల్స్ రెగ్యులర్ గా చేసే ఒక కాల్ సెంటర్ చిన్నారం అనే ఒక ప్లేస్ లో కాల్ సెంటర్ బస్ అయింది ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం. ఇంతకుముందు అంతా ఎక్కడ ఉండాలంటే అంటే జాంతారాలో ఉండేది, అది ఇక్కడికి వచ్చింది. సో చూడండి ఎంత పెనిట్రేట్ అవుతుందో. సో దీనికి మనకి చాలా చాలా మ్యాన్ పవర్ కూడా కావాలి. సెన్సిటైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెపన్ అన్నమాట. సో అందుకే మన హోప్ వాళ్ళు ఏం చేశారంటే IITs లలో, సంస్కృతి కాలేజు, సెంట్ ఆన్స్ కాలేజు, ఇవన్నీ కాలేజీలలో సెన్సిటైజేషన్ చేసేది. అందుకే ఓన్లీ మీకు ఈ సైబర్ క్రైమ్ గురించి తెలవడం ఒకటే కాదు, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ స్టార్ట్అప్స్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇట్. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇక ఇప్పుడు ఇంకో 1-2 years లో ఇంకా పెద్ద యూస్ కేసెస్ ఏమొస్తాయంటే ఇప్పుడు UPI ఇంటర్నేషనల్ కూడా అయింది. ఐడియా ఉందా ఎంతమందికి? UPI ఇంటర్నేషనల్ 20 కంట్రీస్ లో UPI ఎక్స్టెండ్ చేశారు, దుబాయ్, సౌదీ, ఇవన్నిట్లలో. ఇప్పుడు చూడండి ఈ తెలియని మనీ మళ్ళీ AML PML యాంటీ మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. సో ఆ రిస్క్ స్కోరింగ్ పెట్టేసి దానికి తోడు ఇప్పుడు దుబాయ్ లాంటి ప్లేస్ లో క్రిప్టో కరెన్సీ ఇస్ లీగలైజ్డ్. సో అక్కడ 0% ట్యాక్స్, ఇక్కడ 30% ట్యాక్స్. సో దే ఆర్ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ఫ్యూ థింగ్స్ ఓవర్ దేర్. సో మనీ రౌటింగ్ అట్లా అవుతుంది. సో అక్కడ కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. ఎన్ని చేసినా ఫైనల్ గా సైబర్ క్రైమ్స్ లీడ్స్ టు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫర్ ద క్రిమినల్స్. సో దానికి మీరు కొత్తగా ఆలోచించి కొత్త సొల్యూషన్ బిల్డ్ చేయడం అనేది మా ఉద్దేశం. అందుకే దీనిలో మెంటల్ వెల్ బీయింగ్, డిజిటల్ వెల్ బీయింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సైబర్ క్రైమ్స్, మెంటల్ వెల్ బీయింగ్, డిజిటల్ వెల్ బీయింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే రీసెంట్ గా వరంగల్ ఏరియాలో ఒక SI అండ్ ఫ్యామిలీ, SI కూడా నార్మల్ వ్యక్తి కూడా కాదు, 20-25 లక్షలు క్రిప్టో కరెన్సీస్ లో పెట్టి ఆ స్ట్రెస్లు అవన్నీ భరించలేక సూసైడ్ చేస్తున్న ఫ్యామిలీ. ఇంకొక ఏరియా. ఇంకొకటి ఏంటంటే మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నారు ఇక్కడ మహిళా సంఘాలలో. పాపం అక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ స్త్రీనిధి లోన్లు, ఆ లోన్లు, రీపేమెంట్లు, ఆ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద వచ్చే మనీ వీళ్ళకు తెలియకుండా నెట్టిపోతుందో తెలియదు.
3,000 కోట్లది. 3,000 కోట్ల రూపాయలతో అక్కడ ఫ్రాడ్స్ అనాలిసిస్ చేయడానికి మనకి యూస్ కేసు కావాలి. చూస్తే చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇండియాలో ఎస్హెచ్జి గ్రూప్స్ కి చాలా పవర్ ఇస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా చూస్తున్నాం, చాలా ఫండ్స్ అన్ని ఇస్తున్నాయి. పాపం వాళ్ళకి వస్తుంది కానీ అది ఎక్కడి నుంచి పోతుందో తెలియట్లేదు. సో అందుకే our NGOs started working towards these kind of cyber crimes. ఇలా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి, we are working on that. So as a youngsters, ఇప్పుడు మా దగ్గర గోవా నుంచి ఒక అతను వచ్చారు, one of the young scholar, research scholar. So he is also working on calling process మీద ఎలాంటి జరుగుతున్నాయి, సో దానికి సైబర్ క్రైమ్స్ ఎట్లా వాడతారు. సో అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే, ఇఫ్ పాసిబుల్ మీరు రాసుకోండి, ఇప్పుడు జరగాలి. మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ 8th 9th 10th క్లాసులలో కూడా స్పెషల్ సిలబస్ పెట్టించాము. ఇప్పుడు 8th 9th 10th సిలబస్ లోకి వెళ్ళి చూస్తే సైబర్ క్రైమ్స్ మీద స్పెషల్ గా ఉంటుంది. ఆ టీచర్లు కూడా కెపాసిటీ బిల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే 8th 9th 10th క్లాస్ లో చేస్తే స్లోగా తగ్గుతాయి. అక్కడ ఫౌండేషన్ ఇవ్వాలి, అక్కడ ఫౌండేషన్ ఇస్తే తెలుస్తుంది. సో దానికి మనం చిల్డ్రన్ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళలేము. వాళ్ళకు మీరు సిలబస్ లోకి వెళ్ళి చూస్తే స్పెషల్ గా సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్, పాస్వర్డ్ ప్రొటెక్షన్ అండ్ ఈ ప్రొటెక్షన్ అండ్ ఆ ప్రొటెక్షన్ అన్ని ఉంటాయి అక్కడ. So that's what, as a volunteers, you should have to go to nearest schools and give your lecture or sessions, share your knowledge and experience. It is very, very important. Okay? So, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఇక్కడ. ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ? మనం అసెస్ చేద్దాం ఎంత పర్ఫెక్ట్. ఓకే? ఫేస్బుక్, వాట్సాప్. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో ఎంతమందికి యాంటీవైరస్ ఉంది? దిస్ ఇస్ వాట్. అక్కడ ఎంట్రీ ఎక్కడ జరుగుతుందంటే, అక్కడ మన మొబైల్లో యాంటీవైరస్ ఉండదు. స్లోగా దే ఆర్ ఎంటరింగ్ ఇన్ అవర్ మొబైల్, దే ఆర్ రీడింగ్ అవర్ పాస్వర్డ్స్, అవర్ ఇమేజెస్, అవర్ యూపీఐ. బ్యాంక్ కూడా అక్కడ ఉందా లేదా? ఇంతకుముందు బ్యాంక్ లాకర్ లో ఉండేది, లోకల్ దొంగలు ఉండేవారు. ఇప్పుడు గ్లోబల్ దొంగలు, గ్లోబల్ కూడా లోకల్. అంటే ఆ మొబైల్ కి కావాల్సిన ఎండ్ పాయింట్ సెక్యూరిటీ కావాలా లేదా? సో అలాంటివి కూడా ఈ సైకలాజికల్ వెల్బీయింగ్ ఓపీఐ నుంచి we would like to extend that kind of things to you. అది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం అనకున్నా మన లైఫ్ లో పార్టీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్, సైబర్ సెక్యూరిటీ. ఇంతకుముందు అంటే క్రైమ్ అయితే పోలీస్ స్టేషన్ ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఇవి సెకండరీ. ఇప్పుడు మన చేతుల్లోనే మన వెపన్ ఉంది. మన తాళం చెయ్యిలు, మన పైసలు, మన బ్యాంకులు, మన ఫోటోలు అన్ని అందులోనే ఉన్నాయి. 140 కోట్ల మంది లెక్కేసుకోండి. ఎంతగానో ప్రొడక్ట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? ఎంత ప్రొడక్ట్ చేస్తే చెప్పండి. సో అందుకే ప్రతి దేశం మన మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. యుఎస్ ఎంత అండి? ఇప్పుడు కూడా 30 కోట్ల మంది ఉండరా? 30 కోట్లు ఉంటారు. మనం 140 కోట్ల మంది. ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలో చూడండి, ఎన్ని యూస్ కేస్ బిల్డ్ చేయొచ్చో చూడండి. ఇంకొక కేసు, ఫార్మర్స్ కేసులో చూడండి. ఫార్మర్స్ అయితే ఇప్పుడు పిఎం కిసాన్ అని, రైతు బంధు అని పడుతుందా? అక్కడ కేవైసీ, సికేవైసీ, ఈకేవైసీ అంటున్నారా? పాపం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ మనీ కూడా పోతుందా లేదా? వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ, కేవైసీ అని, ఏపీకే అని, ఇది ఇన్స్టాల్ చేసుకో, అది ఇన్స్టాల్ చేసుకో అని చెప్పగానే పాపం వాళ్ళ మనీ కూడా, ఈవెన్ ఈయన మనీ పాపం వాళ్ళకు కూడా కొత్తగా వచ్చింది ఒకటి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని. వాళ్ళు అమ్ముకున్న ధాన్యం పైసలు కూడా అక్కడే పడతాయి. ఇమాజిన్ చేయండి పాపం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఓటీపీ కానీ, కేవైసీలు కానీ పోతే వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీ, దట్ ఈస్ లీడింగ్ టు లాట్ ఆఫ్ సూసైడ్స్. సో అలాంటి వాళ్ళకి మీరేం ఎలాంటి సొల్యూషన్ బిల్డ్ చేయగలుగుతారో చూడండి. అవే స్టార్ట్అప్స్. కొత్తగా ఏం లేదండి స్టార్ట్అప్స్ అంటే. మనము లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఏ టెక్నాలజీ వాడుతున్నామో తెలియాలంతే, ఏం లేదు. ఓకే? సో అట్లాగే మేము అలా బిల్డ్ చేసి ఈరోజు లక్షల కోట్ల విలువైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. ఓకే? కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ బీ అలర్ట్. ప్రతి ప్లేస్ లో ఉంది, ప్రతి ఏరియాలో we can do the things. Okay? With this, thank you. Thanks a lot. Thank you very much, Vinod. Now I request Dr. Anjan Kumar Garu, clinical psychologist, onto the stage to brief out about the kind of psychological challenges what they are seeing every day.
Rahul. So, I'll tell you, psychological problems ఎలా ఉంటాయి. చాలా మందికి మేము ఒక ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నామో దాని నుంచి బయటపడాలని చాలా మంది ఉంటుంది. బట్ మనం ఎలా కండిషనింగ్ అవుతాము అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా శ్రీనివాస్ గారు చెప్పారు. హార్డ్వేర్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే మొదటి టైం మాట్లాడాలి, నేను తెలుగులో మాట్లాడతా అని చెప్పేసి మళ్ళీ మై నేమ్ ఇస్ శ్రీనివాసరావు అని చెప్పేసి. సో అలా కండిషనింగ్ అయిపోతుంది మళ్ళీ. ఎప్పుడైతే ఒక విషయం పదే పదే మనకు తెలియకుండానే దాన్ని వినడం కానీ చూడడం కానీ లేదా అనుభవించడం కానీ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడము ఇవన్నీ మనకు తెలియకుండానే మనం దాంట్లో ఇంకా దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఈవెంట్ సూసైడ్స్ మీద మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఇండియాలో సుమారుగా ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2 lakhs సూసైడ్ అవుతున్నాయి. అది అఫీషియల్గా అన్అఫీషియల్గా మనకి మీరు ఊహించుకోవచ్చు. సో దీంట్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ 2.5 to 3 minutes కి ఒక డెత్ అవుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడిన 2-3 నిమిషాల్లో ఒకరు అయిపోయింది. దీంట్లో మనం కనుక ఫస్ట్ గుర్తించగలిగి వాళ్ళకి ఫస్ట్ 1 or 2 attempts లో మనం రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడినట్టయితే స్ట్రైట్ అవి 50% మనం సేవ్ చేయొచ్చు. సో ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఇట్లా ఉంటుంది. ఇక సూసైడ్ విషయానికి వస్తే మనకు తెలుసు రైట్ ఫ్రమ్ 6 years 7 years పిల్లలు కూడా ఇప్పుడు మొబైల్ కొనియట్లేదనో లేకపోతే ఇంకా చాక్లెట్ కొనియట్లేదనో బిస్కెట్ కొనియట్లేదనో మొదలు పెడితే 8 years 9 years ఇంకొక 1-2 days అయితే వాళ్ళే చచ్చిపోతారు. అయినా సరే కమింగ్ సూసైడ్ ఏదో ఒకటి. బట్ జనరల్గా మనము ఏం ఆలోచించాలంటే సూసైడ్ అనేది జస్ట్ లైక్ దట్ వాళ్ళు చనిపోవాలని సూసైడ్ ఎవరు చేసుకోరు. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అంటే ఆ పర్టికులర్ పెయిన్ ఏదైతే ఉందో ఆ బాధ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి తీసుకుంటారు. మళ్ళీ ఆ బాధ ఏదైతే ఉందో ఆ దుఃఖ బాధతో రాదు. అంటే మనిషి ఒక ప్రాబ్లం రాగానే వెళ్ళి సూసైడ్ చేసుకోరు. సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు దాని నుంచి ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు. అంటే ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నారంటే సూసైడ్ అనేది దే ఆర్ సీకింగ్ ఫర్ హెల్ప్. సో ఆ హెల్ప్ కనుక మనం కంటెంట్ లో వాళ్ళకి అందరికీ అవైలబిలిటీ ఇవ్వగలిగితే మనం చాలా మందిని ఒక 70-80% పీపుల్ని మనం సేవ్ చేయొచ్చు. విత్ ట్రీట్మెంట్ అయితే 50% అలాగే వస్తుంది. ఇంకా బాగా అవేర్నెస్ తీసుకొస్తే మనం సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక 70% వరకు చేయగలము, 30% చేయలేము. ప్రాబిలిటీ చాలా తక్కువ. అది జెనెటికల్ రీజన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే జెనెటిక్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక 2-3 సూసైడ్ చేసుకొని ఉంటే 50% ప్రివిలేజ్ ఉంటుంది సూసైడ్ చేసుకోవడానికి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఫస్ట్ ఇమ్యూనిటీ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి యాప్ తీసుకురావడము యాక్చువల్గా మేము చేయాలి, కానీ మాకు ఆ టెక్నాలజీ మాకు తెలియదు. మేము ఎంతసేపు పేషెంట్స్ చూడము, వాళ్ళని రెస్క్యూ చేయడమే మాకు సరిపోతుంది. సో ఇలా ఇన్నోవేటివ్ గా వచ్చినప్పుడు మేము డెఫినెట్ గా రూట్ కాజెస్ కానీ ఇంకా ఏం కావాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంకా హైదరాబాద్ లో కూడా ఇండియాలో కూడా అదే 4-5 ఆర్గనైజేషన్స్ రోషిని ఇలాంటి అన్ని సూసైడల్ ప్రివెన్షన్ మీద సెపరేట్ టీమ్ పెట్టి వర్క్ చేస్తున్నారు. బట్ ఇది టెక్నాలజికల్ గా యూజ్ చేసేది మాత్రం ఇదే ఫస్ట్ అనిపిస్తున్నారు హైదరాబాద్. So congratulations sir and thanks for the giving this opportunity. Thank you very much, sir. Now I invite Mr. Abhilash Garu, Cyber Hope Legal Advocate, to advisor, to enable us with what kind of legal aspects we have in this application. Good morning, everyone. Am I audible to the basket? Okay. Well, my name is Abhilash. I'm practicing at High Court as an advocate. Probably this is a meet where artificial intelligence meets with mankind and humankind. Am I right? Everyone? Yes. Most of you guys must be tech savvy. Few look like students as well. So, a suicide is generally said as a permanent solution for a temporary problem. Right? Yes.
terminate life rather than working on your issues and problems. How many of you have watched a movie called Lucy? Lucy, yourself. Yeah, what is the theme? Or can I ask you, what is the real unit of life? If we can use our brain for 100%, the Brain 100%. And very good thing in the movie, which I need to quote here is, the real unit of life is time. It's time wasted. Time we are provided without our consent. We are born without our consent. Nobody asked us whether you want to born or not, whether you want to come into existence or not. Have anyone got a choice where you had an option for someone asked you whether you want to come into existence or not? It doesn't happen. So shall be your death. Your death should also be uninvited. I'm getting to a point, or this sponsor. So shall be the death. The termination of life should be as usual and as natural and as normal as your birth is. See, in due course of life, coming to social, psychological, economical, financial, there are many different aspects where we deal with at different levels and different events of life. Hello? I think I'm getting too positive. No? Okay. So dealing with all these issues, understanding the external environment and within yourself, understanding what you are and how you are dealing with the society, and what is what expectations you should have, and where you are failing. If you are well versed with understanding yourself and your emotional intelligence, which comes with your emotional quotient, most of the disasters happen where you lack with your emotional intelligence. What is emotional intelligence? Understanding your own emotions, right? And making the most of the optimum utilization of your emotions. Have anyone read Daniel Goleman? Emotional intelligence? No? Okay. So coming back to our own scenario, it is very easy. We can see movies like Anna Guru, Agnisha Yogyaraj. Susan Ryan Prasad. It gives a very deep insight of different stages of life. So here, I really appreciate Ina Reddy Garu and everyone who has contributing and who will prosper to contribute in making a grand success of this Hope AI artificial intelligence app. It's a great thing that the artificial intelligence app is being worked with the original intelligence now. It's very appreciated. I thank you everyone once again. A suicide word is not to be used. It is just a simple word which can be called as a withdrawal. If we tend to train the youngsters how to withdraw or how to exit from something, any venture, it may be a project, it may be education, it may be a competitive exam, it may be even your love affair. If you know how to deal with them and how to have a proper exit management, no one needs to exit from their life. Thank you. Thank you very much. All the speakers said. Everybody is giving a problem statement, and we wanted to give a solution. That's the only major thing what we have done. So quickly, I don't mind in asking our students to guide
paper and pencil for the people. Last side. I request give everybody a paper. Have a quick survey on it. Okoka paper is on, please. I think you have it on paper. Do a quick survey. So you don't need to write your name and details. Personal information not needed. Right? All the students last. Please give them papers and pencil. If there's a book, it's fine. Even in the first row also, no problem. Right, so most of you might have pens and papers. The only thing which I am expecting you is write any 5 challenges what we are facing, not as an individual, or what you see in every day, how we can make the app feel better. Application feel, अगर हम mobile phone वाड़ते अगर हम वाला phone वाले ఏదో ఒక expectation right? Expectation file whatever we are like building the application. This would be a user survey where we can take it. I think the minister is almost here, so that is the reason. Whoever is here, you can write those things. Anyway, it will take 5 minutes for it to come up here, I guess. Now today's we will like to invite our guests of the day. First, we would like to invite Sri Dr. Geeta Mangesh Garu, Telangana Association of Clinical Psychologists, onto the stage. I request our CEO to felicitate her with a bouquet. Welcome her with a bouquet. Now I request Sri Manjula Reddy Garu, NGO Advisory Board, Women Wing Chairperson, onto the stage. I request our advisor to give her welcome her with the bouquet. So now I request our today's chief guest, Honorable Minister of IT, Dr. Sridhar Babu Garu, onto the stage. I request all the dignitaries on the stage to join in with the bouquet. I request to Mr. Havish to give him a bouquet.
Geeta Mangesh Garu, clinical psychologist, to speak a few words on psychological challenges and about this day event. హలో అండి, నా పేరు గీతా మంగేష్. మా ఆయన్ని చేంజ్ చేశాను. ఆయన పేరు మంగేష్ కాదు, మగేష్. ఓకే, సో ఎంతమంది మనలో సూసైడ్ అటెంప్ట్ చేశారు లైఫ్లో? ఇంతవరకు ఎప్పుడైనా అనుకున్నారు? 1, 2, నేను 3. దీనికోసం అసలు మనం మాట్లాడగలుగుతామా? లేదు. ఎప్పుడు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ నా లవ్ రిలేషన్షిప్ ఒప్పుకోలేదు అనేసి ట్రై చేశాను. నా బీయింగ్ అ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి జనరల్గా సార్ అడిగారు కనుక సింపుల్ గా ఇక్కడ టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. జనరల్ గా ఒక టీనేజ్ బాబు వచ్చి మేడం మా నాన్న చనిపోయారు అంటే అయ్యో లీవ్ తీసుకున్నా వెళ్ళిపో అని చెప్తాం, అవునా కదా? ఎస్ ప్రొఫెసర్స్. మేడం నా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది అంటే ఏం చేస్తాము? వింటామా? But those are the cases that will lead to dire consequences. నాకు చదువు అర్థం కావట్లేదు అంటే వింటామా? టీచర్తో ప్రాబ్లం ఉంది అంటే వింటామా? నా గర్ల్ ఫ్రెండ్ నా మాట వినట్లేదు అంటే వింటామా? లేదా నా బాయ్ ఫ్రెండ్ ఇబ్బంది పెడుతున్నాడు అంటే వింటామా? నో. మన ఏజ్ కి అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ పిల్లల ఏజ్ కి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో WHO థీమ్ కూడా ఇస్ చేంజ్ ద నరేటివ్. అంటే మనం వినే పద్ధతి, మనం అర్థం చేసుకునే పద్ధతి మారాలి. అప్పుడే కదా మనము ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ లేదా మెంటల్ హెల్త్ ని మనం రెస్పెక్ట్ చేయవచ్చు. నేను రీసెంట్గా యూఎస్ నుంచి వచ్చాను. అంటే ఒక కాలేజ్ లో మినిమం ఒక 10 to 15 యాప్స్ ఉన్నాయండి ఇలాగా పిల్లల్ని సపోర్ట్ చేయడానికి. సో ఆఫ్ కోర్స్ వాట్ AI ఒక హద్దు వరకు హెల్ప్ చేస్తుంది, బట్ ఓన్లీ వెన్ వి ఎంకరేజ్ స్టూడెంట్స్ టు టాక్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ టు ఇన్నారెడ్డి గారు, ఆల్ ది IT పీపుల్ బిహైండ్. మాకు IT అర్థం కాదండి, వీఆర్ కమింగ్ ఫ్రమ్ మెంటల్ హెల్త్, ఏదో ఎర్రగడ్డలు చదువుకొని వచ్చాము మేము. సో మాకు IT పెద్దగా అర్థం కాదు, ప్లస్ టైము ఉండదు. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. TSAP అంటే తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్ తరఫున we wanted to support this wonderful thought of Innareddy garu and we will do whatever possible. Thank you. Thank you very much, Madam. Without any further delay, we would like to invite all the dignitaries on the stage for the app launch, so that we can go further in the maybe next context after any other commitments, right? So I invite all the dignitaries to go for the app launch. హోప్ ఐ లాంచ్ చేస్తాం నాయనారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ నౌ ఐ డిక్లేర్ ద యాప్. I request Innareddy garu to brief out about that. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నా వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు. నిజంగా తెలంగాణ గవర్నమెంట్ ఎవరి ఐడియాలజీ అయినా సరే ఇంప్లిమెంటేషన్ కనుక వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, నిజంగా ఒక జర్నలిస్ట్ ని ఒక ఐడియా వచ్చింది. నేను సార్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సార్ నాకు ఇచ్చిన వాల్యూ కావచ్చు, వాళ్ళ టీం నాకు అంటే ఒక మంచి పనిచేస్తారు కాబట్టి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఈ యాప్ అనేది చాలా ఇన్నోవేటివ్ సార్. ఇంతవరకు వరల్డ్ లో ఇలాంటి జరగలేదు, ఇలాంటి యాప్ అవ్వలేదు. ఈ రోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం రోజు కాబట్టి సో ఈ రోజే లాంచ్ అని చెప్పి నేను అడిగిన వెంటనే నాకు ఈ అవకాశం ఇచ్చారు. డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ కి ఒక ఫెచింగ్ అవుతుంది. ఇలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్న మన తెలంగాణ గవర్నమెంట్, తర్వాత ముఖ్యంగా IT డిపార్ట్మెంట్
చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇది జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్, జస్ట్ బేసిక్ గా మేము దీన్ని ప్రిపేర్ చేసి లాంచ్ చేస్తున్నందుకే చాలా వర్క్ చేయాల్సి ఉంది. సో ఈ యాప్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఓవరాల్ చూస్తే అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు, ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, అయితే ఏదైనా ఒక బాధాకరమైన ఇష్యూ జరిగినప్పుడు నేను ఇంకా బతకలేను, నాకు బతకడానికి అవకాశం లేదు అని చెప్పి అనుకున్నప్పుడు అతను ఈ డెసిషన్ తీసుకుంటాడు. ప్రతి మనిషికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, కానీ కొందరు ఓవర్కమ్ చేస్తారు. ఓవర్కమ్ చేసుకోకుండా వాళ్ళంతా వాళ్ళు స్ట్రగల్ అయిపోయి ఇక నేను అంటే ప్రపంచంలో ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది, నా సమస్యకు పరిష్కారం లేదు అనుకున్న టైంలోనే వాళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటారు. సో జనరల్ గా మన పెద్దగా చెప్తారు, ఎవరైనా సరే ఆత్మ ఏదైనా బాధ ఉందనుకోండి ఎవరితో షేర్ చేసుకుని సగం బాధ ఉంది అంటారు. దీనికి బేసిక్ కాన్సెప్ట్ అదేనండి. సో చెప్పుకునే మనిషి కావాలి, చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఒక స్ట్రగుల్, బ్లాక్ మెయిల్, హెరాస్మెంట్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ స్ట్రగుల్ అయినప్పుడు తను బాగా స్ట్రగుల్ అయిపోతాడు. స్ట్రగుల్ అయిపోయి ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న క్రమంలో మనం ఈ హోప్ అయిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారీ జరిగింది. సో మనం కనుక మన యాప్ లోకి ఎంటర్ అయిపోయి మన సమస్య ఏదో చెప్పుకుంటే నీ యాప్ అనేది నీకు రిప్లై ఇస్తుంది. అంటే నీ సమస్య ఏంటి, దానికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయని చెప్పని కౌన్సిలింగ్ చేస్తుంది. కౌన్సిలింగ్ చేస్తున్న క్రమంలో కూడా అతను మన యాప్ లో రాగానే అతని పేరు రివీల్ కాదు, అతను ఎక్కడో రివీల్ కాదు, ఎనానమస్ స్టూడెంట్ కాబట్టి స్వచ్ఛందంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ గా మీరు యాప్ తో డిస్కస్ చేయొచ్చు. యాప్ సెషన్స్ ఉంది. ఇదే కాకుండా మనకి ఎందుకు సైకాలజీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీకు సలహాలు సూచనలు కాకుండా మీ డిప్రెషన్ బయటపడడానికి ఏం చేయాలి, ఎలా చేస్తే మీరు డిప్రెషన్ బయటపడతారు అన్న దాని మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్లాక్ మెయిల్, హెరాస్మెంట్ సంవాట్ చాలా జరుగుతుంది లైఫ్ లో. జరిగినప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయలేము, కానీ దానికి కంపల్సరీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఏజెన్సీ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్ గా చేసే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. సో ఇదంతా కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఈ సూసైడ్స్ అనేది జరగకూడదు, సూసైడ్స్ అనేటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు అని ఆత్మహత్య నివారణ దినోత్సవం రోజు హోపై ప్లాన్ చేయడం జరిగింది. ఇది చాలా ఇన్నోవేటివ్. ఎవరు కూడా అలాంటి ఆలోచన వచ్చినా, డిప్రెషన్ వచ్చినా, మీరు ఏ రకంగా అయినా మరి ఫీల్ అవుతున్నా కూడా ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంది. దానికి బ్యాక్గ్రౌండ్ లో గవర్నమెంట్ పీపుల్ నిజంగా చూస్తారు. తెలంగాణ గవర్నమెంట్ సార్ ఈ సైబర్ క్రైమ్ విషయంలో కావచ్చు, తర్వాత క్రైమ్ కండక్ట్ చేయడం కూడా చాలా ముందున్నారు. సో చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో మా యాప్ కు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నిన్న కమిషన్ తో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ రెడీ టు సాల్వ్. అసలు చచ్చిపోతాన ఆలోచన మానేపించండి, ప్రాబ్లమ్స్ ఉంటే మేము దగ్గర నుండి సాల్వ్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అందరూ ఇన్వాల్వ్ అవుతాం. దీని పూర్తి ప్రాజెక్ట్ త్వరలో సార్ ముందు తర్వాత ఇప్పటికే సైబర్ క్రైమ్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇకపై రైతులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది స్ట్రగుల్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ స్ట్రగుల్ ఉన్నప్పుడు ఆ స్ట్రగుల్ వెనక ఉన్న బాధ, పెయిన్ ఏంటి, దానికి కారణం ఏంటి, కాజ్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం దిశగా గవర్నమెంట్ సపోర్ట్ తో మనం దాన్ని సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ హోప్ అయిన మనం రాజడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనకు సైకాలజీ డాక్టర్స్ ముందుకు వచ్చారు. సో ఈ యాప్ కు సంబంధించి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి ప్రాక్టికల్ గా సార్ మనం జనరలైజ్ చేసి చెప్తున్నాం. దే ఆర్ ప్రాక్టీస్ ఇన్ ఫీల్డ్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా స్ట్రగుల్ అవుతారు, ఏ రకమైన వాళ్ళకి మెడిసిన్స్ కావాలి, ఏ రకమైన ట్రీట్మెంట్ కావాలి, ఏ రకంగా వాళ్ళని ట్రీట్ చేయాలి, ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ప్రాజెక్ట్ లో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తారు సార్. సో ఇది ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. ఆలోచన రాగానే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక జర్నలిస్ట్ అయ్యండి ఈ ఆలోచన రాగానే సార్ నాకు సపోర్ట్ చేయడం, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరగడానికి మొత్తం కూడా ఆ టీం నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. బ్యాక్గ్రౌండ్ అంటే నేను చేయగలనా లేదా అన్న కన్ఫ్యూజన్ ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు ముందుకెళ్ళు, నేను ఉన్నానని చెప్పాను. మీ సపోర్ట్ మాత్రం నేను జర్నలిస్ట్ 20 సంవత్సరాలు సార్. నాకు ఏ గవర్నమెంట్ కూడా నాకు హోప్ ఇవ్వలేదు సార్. నా హోప్ పైకి నాకు సార్ మీ గవర్నమెంట్ నాకు హోప్ సార్. ఐటీ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది సార్. అలాగే సార్ టీం కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. డెఫినెట్ గా మీ సపోర్ట్ తోటి ఒక ప్రపంచంలోనే ఒక వినూత్నమైన అప్పులే కాకుండా ఆత్మహత్యలు లేని సమాజాన్ని చూడలేమా అన్న క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా చూస్తాము అన్న సమాధానం ఈ ఆందోళన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, Chinnareddy garu. And without any further delay, we would like to hear from
our Honorable IT Minister Garu on this day's occasion. Manjula Madam. So I'd like to invite Manjula Madam to speak. సో ఆ మందిరాన్ని గురించి కొంచెం చెప్పాలి. నేను ఎప్పుడైతే ఎన్జిఓ పెట్టాను సార్, పెట్టినప్పుడు మహిళల సమస్యలు మహిళ తీర్చారు సార్, వాళ్ళు మనకు చెప్పలేదు. సో ఆమె తన నుండి తన టీం కొంతమంది నుండి ఎవరైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించగా సపోర్ట్ కాకుండా మా ఎన్జిఓకి మహిళా ఉమెన్ చైర్పర్సన్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాట. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఈ వేదికను అలంకరించినటువంటి, క్షమించండి బాగా కోల్డ్ ఫీవర్ ఉండేది, మాట్లాడలేకపోతున్నాను. మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మా శ్రీధర్ అన్న పిలువగానే వచ్చి మీ అందరికీ ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించినందుకు ఈ వేదిక మీదుగా తనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాల నుండి ఏదో తప్పన ఆయన లోపల ఒక జర్నలిస్ట్గా ఆయన జీవితం ఉంటలేనా ఏదో కొత్తదనాన్ని ఏదో కొత్త ప్రాజెక్టులను తయారు చేయాలన్న ఆయన లోపల ఉన్నటువంటి దాన్ని ఈరోజు అన్న వచ్చినందుకు నిజంగా ఆయనకు 100% ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఆయనను మనం చూడగలుగుతున్నాం. దాదాపుగా శ్రీధర్ అన్న ఏదన్నా ఇక తన దగ్గరికి ఏ పని కోసం వెళ్ళినా ఏదన్నా కానివ్వండి ఖచ్చితంగా నవ్వుతూనే ప్రతిదానికి సమాధానం చెప్తూ మనం ఎలాంటి దాన్ని తన ముందు ఉంచినా కూడా తన బాధ్యతగా వాళ్ళను గౌరవిస్తూ ఎదుటి వాళ్ళను సంతోషపెడుతూ వాళ్ళను ముందుకు తీసుకెళ్ళగలిగే ఏకైక వ్యక్తి మన శ్రీధర్ అన్న అని చెప్పడంలో నమ్మకం ఏం లేదు. ఈరోజు ఇది చిన్న కార్యక్రమమా పెద్దదా అని కూడా తెలియదు. అన్న ప్రోగ్రాం పంపించగానే ఫస్ట్ అబ్బాయి నన్ను అక్క మీరు శ్రీధర్ అన్న దగ్గరికి పోదామంటే సరే అని సార్ మా హస్బెండ్ శ్రీధర్ అన్న దగ్గర ఒక 6 సంవత్సరాలు ఎంపీడీగా పనిచేసిండ్రు. మాకు ఒక కుటుంబం లాగానే మా అన్న మాకు, అలాగనే వాళ్ళ అన్న చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. తమ్ముడు నేను అన్న డైరెక్ట్గా చెప్పాలని రమేష్ గారిని కోరగానే తప్పకుండా అక్కడ ఇంత మంచి ప్రోగ్రాం అన్న ఖచ్చితంగా వస్తారు, మీరు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా రమేష్ మంచి సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడం జరిగింది. ఇంకా ఇన్నరెడ్డి విషయం అంటూ వస్తే ఆయన చాలామంది స్టూడెంట్స్ని ఇప్పటి వరకు వాసన స్టూడెంట్స్ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక 4-5 డేస్ తను సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్ని ఇచ్చి ఈ సైబర్ క్రైమ్ ఈ నేరాల మీద ఫోన్ యాప్ల మీద ఎట్లా జరుగుతున్నాయని కూడా మంచి అవగాహన కల్పించింది. అప్పుడు కూడా నన్ను ఇన్వైట్ చేసి వెళ్ళినాము. ఆ రోజు కూడా పిల్లలు ఒక బాధ్యతగా ఆ ప్రోగ్రామ్ని అంతా చూసుకొని ఈరోజు ఈ కాలంలో జరుగుతున్నాయి ఈ ఆత్మహత్యలకు మెయిన్ రీజన్ ఏమున్నది ఏం లేదు. ఇట్లా ఏదైనా జరగాలని చనిపోవాలన్నదే ఫస్ట్ ఆలోచన. ఎవరికైనా చెప్పదామంటే కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఏం కాదు చిన్న విషయమే సర్దుకుందామన్న చెప్పడానికి కూడా ఇప్పుడు పక్కనే ఉండట్లేదు. వాళ్ళు ఏదైనా తప్పు జరిగింది అంటే వాళ్ళ మీద ఇంకా 4 బండలేస్టోళ్ళే ఉన్నారు, కానీ అదే పోనీ తెలుసో తెలియక చేసిండ్రు వాళ్ళ నా ప్రాబ్లం నుంచి సాల్వ్ చేద్దామన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. సో అది ఇంకా వీడు ఒక 50% వీనికి ప్రాబ్లం ఉంటే ఇంకొక 50% యాడ్ చేసి ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణం పక్క వాళ్ళే అవుతున్నారు. సో ఇలాంటి సమయంలో ఇంత మంచి యాప్ని కనుక్కొని మనందరి మధ్యలోకి తీసుకొచ్చినటువంటి తమ్ముడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. Thank you, ma'am. And without any further delay, again, I would like to request Honorable IT Minister Garu to give us a words. మిత్రులు అయినారెడ్డి గారు ఆవిష్కరించబోతా ఉన్న హోప్ కృత్రిమ మేధకు సంబంధించి యాంటీ సూసైడ్ మెంటల్ హెల్త్ వాటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న డాక్టర్ గీత గారు,
అదేవిధంగా సోదరిమణి మంజుల గారు, వేదికపై ఆశలైన సోదరులకు, అటువైపు ఉన్న మా మిత్రులు సోదరులు రమేష్ గారు, రాష్ట్ర EGS సంబంధించిన డైరెక్టర్ సోదరుడు మిత్రుడు రమేష్ రెడ్డి గారు, ఎంపై గారు, అదేవిధంగా మా లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి గారు, ఇతర మిత్రులందరూ కూడా సైక్రియాట్రిస్ట్ సంబంధించిన సోదరులు సోదరిమణులు, మరి యువ మిత్రులందరికీ నమస్కారం. మొన్న అయినారెడ్డి గారు నా ఆఫీస్కి వస్తున్న సందర్భంలో ఈరోజు ప్రపంచ యాంటీ సూసైడ్ నివారణ దినోత్సవ సందర్భంలో సాంకేతికపరమైన సహకారాన్ని అందిద్దాం డిప్రెషన్లో ఉన్న వారికి. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, ప్రతి వ్యక్తికి ఏదో విధంగా ఒక సందర్భంలో కాకుండా ఒక సందర్భంలో నిరుత్సాహం, నిస్సహాయత ప్రతి వ్యక్తిలో ఏదో విధంగా కనబడతా ఉంటుంది. కానీ చాలా మంది వ్యక్తుల్లో దాన్ని అధిగమించే శక్తి ఉంటుంది, యుక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, పోరాడే ఒక ఆలోచన ఉంటుంది. కానీ కొద్ది మందిలో అది కొరవై ఏమి చేయలేకపోతాము, ఇంకేం చేయలేము అని ఒక నిరుత్సాహం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఒత్తిడి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు కానీ విద్యార్థులకే కానీ ఒక పరంగా ఉద్యోగ పరంగా ఒత్తిడి ఉన్నా, చదువుల పరంగా ఒత్తిడి ఉన్నా, కుటుంబ సమస్యల పరంగా ఒత్తిడి ఉన్నా, లేకుంటే ఏదో సాధించాలని సాధించలేకపోతా ఉన్నామని మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడికి అన్నిటికీ కారణము ప్రధానంగా మనం మానసిక వికాసానికి సంబంధించిన అనేక ప్రయత్నాలు చేయాల్సిన ధర్మంతో పాటు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతా ఉంది. ఆ సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనము తెలుగులో కూడా కృత్రిమ మేధ అంటాం. మేధాశక్తికి సంబంధించి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తూ ఒక సాంకేతిక పరమైన పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని మరి ఒక వాటిని తీసుకురావడం అనేది ఒక జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా, మరి టెక్నాలజీని చదువుకోకున్నప్పటికీ టెక్నాలజీని అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఒక యాప్ని తయారు చేయడం అనేది చాలా విశేషం. హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. 10 మందికి మేలు చేయాలనే ఒక సంకల్పం ఉండడం అనేది దాని ముఖ్య కారణం. దాదాపు 2022 సంవత్సరంలో మనకున్న సమాచారం మేరకు 1,70,000 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతమంది ప్రాణాలను కాపాడే ప్రయత్నం, ఈ నివారణ చేయాలనే ప్రయత్న భాగంలో ఒక మంచి ఆలోచన చేసి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇప్పుడే మరి డాక్టర్ గారు కూడా చెప్పారు, సాంకేతిక పరమైన పూర్తి స్థాయిలో వారికి ఆలోచన లేనప్పటికీ ఖచ్చితంగా కూడా సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 100 మందికి, ప్రతి 1000 మందికి ఎంతమంది ప్రపంచ WHOకు సంబంధించిన సంస్థ ఏ విధమైన మనకు ఆదేశాలు ఇచ్చిందో అంతమంది సైక్రియాట్రిస్ట్ లేరు. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక ప్రధానమైన స్కూల్లో కానీ, ఒక ప్రధానమైన విశ్వవిద్యాలయాల్లో కానీ, లేకుంటే పెద్ద బహుళజాతి సంస్థలో కానీ ఒక సైక్రియాట్రిస్ట్ సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఈరోజు మనం అంతమంది సైక్రియాట్రిస్ట్ని ఇయ్యలేకపోతా ఉన్నాము. వ్యవస్థలో ఆ విధమైన మరి ఆలోచన ఇంకా ఇవ్వడలేదు కనుక టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు పోయే ప్రయత్న భాగంలోనే ఇది ఉపయోగపడుతుందని, ఇది AI, ఈ యాంటీ సూసైడ్ మెంటల్ హెల్త్కు సంబంధించిన బాట్ని ఉపయోగించుకొని సైక్రియాట్రిస్ట్ ద్వారా కానీ, లేకుంటే నేరుగా ఎవరైతే వ్యక్తి ఆ వ్యక్తి పరంగా ఉన్న మరి సంకేతాలు ఏవైతే ఉంటాయో దాన్ని నిర్దిష్టంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో, వారిని నివారించే ప్రయత్నంలో గొప్పగా ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా అయినారెడ్డి గారు వారి మిత్రులు చేసిన ప్రయత్నం
సఫలీకృతమై అనేక మంది ప్రాణాలను కాపాడుతుందని, ప్రాణాలతో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇప్పించే విధంగా మీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీరు అందజేసే ఈ బాట్ను ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. Thank you very much, sir. I'm glad to know as a brain is from Inner India, and we would also invite technical team who has built the application. They are the students of third year engineering from IIIT Bhaska and Samskruti College of Engineering and Technology. And I am a L&D head and head of innovation at Samskruti Group of Institutions. I would like to invite all the students to have a group photo. Please. సార్ యాక్చువల్గా ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళెవరో బాగా ఇంటెలిజెన్స్ కావాలి సార్. ఇంజనీరింగ్ స్టడీస్ చదువుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ అల్టిమేట్ సార్. సార్ ఇదే కాదు సార్, మనకు చాలా ఇన్నోవేటివ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్ మామూలుగా ఇప్పుడు మొబైల్ హ్యాకింగ్ రిలీజ్ జరుగుతుంది సార్. తర్వాత మన వాళ్ళు రైతులు ఏవో లింక్స్ క్లిక్ చేయడం, హ్యాక్ అవ్వడం, బ్యాంక్ డబ్బులు పోవడం సార్. ఇప్పుడు ఇంకోటి కూడా తయారు సార్, అది వచ్చేసి మనం త్రినేత్ర అని చెప్పేసి అని ఆ మొబైల్ హ్యాక్ కాదు, ఎలాంటి లింక్ కూడా లింక్ క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ కాదు సార్. అట్లా కూడా రైతులకి అందరికి ఉపయోగపడే యాప్ చేస్తుంది సార్. మీ సపోర్ట్ నిజంగా సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఐ డిపార్ట్మెంట్ శ్రీరామ్ గారు. సో ఇలాంటి సపోర్ట్ కావాలి సార్. ఇంకా మా యూత్ ఇలాంటి యూత్ జాబ్ మేమే క్రియేట్ చేసుకుని మీ ద్వారా అది ఆన్ చేసి కనెక్ట్ ఓకే. తీసుకున్నా